రైతే రాజు అంటారు. అన్నదాత దేశానికి వెన్నెముక అంటారు. కానీ ఈ ప్రభుత్వాలు అన్నదాత కోసం ఏమీ చేయవు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఒక నేత రైతుల గురించి ఆలోచించాడు. రైతులకు బంధువు అయ్యాడు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు రైతులపై దృష్టి పెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. అన్నదాత పెట్టుబడి భారాన్ని తగ్గిస్తే అప్పుల ఊబిలో నుంచి బయటపడతాడు, ఆత్మహత్యలు తగ్గుతాయి. ఇదే ఆలోచనతో తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకానికి విశేష ఆదరణ లభించింది. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేని ఆధిక్యాన్నిచ్చింది, అధికారం కట్టబెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడి పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. రైతుల గురించి ఆలోచించడం వల్లే టీఆర్ఎస్ గెలిచిందన్న అభిప్రాయానికి పలు పార్టీలొచ్చాయి. దీంతో తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకం తరహాలోనే ఒడిశా, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక పథకాలను తీసుకొచ్చాయి. అన్నదాతకు పెట్టుబడి సాయం అందించేందుకు రెండు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఒడిశాలో కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఇన్కమ్ అగ్మెంటేషన్ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. పథకాన్ని రాష్ట్రంలోని 30 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు వర్తింపజేస్తామని నవీన్ పట్నాయక్ తెలిపారు. పథకంలో భాగంగా ఏటా ప్రతి రైతు కుటుంబానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. ఖరీఫ్ సీజన్లో 5,000, రబీ సీజన్లో 5,000 చొప్పున చెల్లింపులు ఉంటాయన్నారు. కౌలు రైతులు, కూలీలు కూడా దీని పరిధిలోకి వస్తారని తెలిపారు. రుణమాఫీ అనేది కొన్ని వర్గాల రైతులకే ఉపయోగకరంగా ఉంటుందని, కాలియా పథకం మాత్రం రాష్ట్రంలోని 92% మంది అన్నదాతలకు లబ్ధి చేకూరుస్తుందని నవీన్ పట్నాయక్ చెప్పారు. అటు జార్ఖండ్ ప్రభుత్వం కూడా పెట్టుబడి సాయాన్ని ప్రకటించింది. ఎకరాకు 5,000 రూపాయల చొప్పున అందించాలని నిర్ణయించిన సర్కార్ 5 ఎకరాల వరకు పరిమితి పెట్టుకుంది. ఇందుకోసం 2,250 కోట్లు కేటాయిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కృషి యోజన కింద వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. ఎకరాలోపు భూమి ఉన్న రైతుకు కూడా 5,000 అందజేస్తామని చెప్పారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 22.76 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకం దేశానికే రోల్ మోడల్ అయింది. అటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు కూడా పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి.